అఖిల భారత యాదవ మహాసభకు గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఎలాంటి సంబంధం లేని వ్యక్తి అని అఖిల భారత యాదవ మహాసభ ప్రతినిధులు ఆరోపించారు. ఈ సందర్భంగా కాచిగూడలోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో అఖిల భారత యాదవ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ యాదవ్, జాతీయ కార్యదర్శి రమేష్ యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజేందర్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మహేందర్ యాదవ్ మాట్లాడుతూ తనకు తానే అధ్యక్షుడు అని గడ్డం శ్రీనివాస్ యాదవ్ ప్రకటించుకోవడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గడ్డం శ్రీనివాస్ యాదవ్ తాను యాదవుల సంఘానికి అధ్యక్షుడిని ప్రకటించుకోవడం సిగ్గుచేటన్నారు. 1924లో ప్రారంభించబడిన ఈ సంఘానికి ఎందరో మహానుభావులు కృషి చేశారని కొనియాడారు. తనకు అఖిలేష్ యాదవ్ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించడానికి చెప్పడం విడ్డూరంగా అన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర యాదవుల సంఘ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు గడ్డం శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర అధ్యక్షులుగా కాదని ప్రకటించారు. పత్రికా విలేకరులకు నమస్కారం. నేను ఆర్ లక్ష్మణ్ యాదవ్, జాతీయ ప్రధాన కార్యదర్శి అఖిల భారత యాదవ్ మహాసభకు. నిన్న ప్రెస్లో చూసినాము, గడ్డం శ్రీనివాస్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి అఖిల భారత యాదవ్ మహాసభ అధ్యక్షుడిగా, ఒక తమిళనాడు సెల్వన్ అనే వ్యక్తి అతన్ని నియమించినట్టు పత్రికలో చూడడం జరిగింది. అఖిల భారత యాదవ మహాసభకు బద్దుల బాబురావు గారు ఈ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. గత 30 ఏండ్ల నుండి ఆయన ఈ సంస్థలో ఆయన సేవలు అందిస్తున్నారు. అలాగే అఖిల భారత యాదవ మహాసభ జాతీయ స్థాయి సంస్థ. ఇది 100 ఇయర్స్ క్రితము నాగ్పూర్లో రిజిస్టర్ అయింది. దీనికి అధ్యక్షులుగా ఉండాలంటే కూడా రాష్ట్ర కార్యవర్గ సభ్యులై ఉండాలి. దీనికి ప్రత్యేకమైన ఒక బైలాస్ ఉన్నది. ఇవన్నీ కాకుండా ఒక బోకస్ సంస్థతోని శ్రీనివాస్ యాదవ్ నేను రాష్ట్ర అధ్యక్షుడిని అతనే ప్రకటించుకోవడము, అలాగే నాకు అఖిలేష్ యాదవ్ రాష్ట్ర అధ్యక్షుని గురించి రికమెండ్ చేసిందని చెప్పడం ఇది దారుణము. అఖిలేష్ యాదవ్ గారు మాకు అత్యంత సన్నిహితులు. అలాగే అఖిలేష్ యాదవ్ గారు కుల సంఘాలలో వాళ్ళు ఎప్పుడూ వాళ్ళ జోక్యం ఉండదు. ఆయన పేరు వాడుకోవడం కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. నేను జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఈ నియామకాన్ని అఖిల భారత యాదవ్ మహాసభ మా టైటిల్ కానీ, మా లోగో కానీ, మా ఎంబ్లం కానీ ఎలాంటి ఏ వ్యక్తి కూడా సంఘంకు సంబంధం లేని వ్యక్తి అఖిల భారత యాదవ్ మహాసభ జాతీయ కార్యదర్శిని. ఈరోజు ఒక కొత్త సమాచారంగా ఒక అజ్ఞాత వ్యక్తి, అంటే అజ్ఞాత వ్యక్తి ఎందుకు అంటున్నానంటే అఖిల భారత యాదవ మహాసభలో కానీ యాదవుల సేవలో కూడా ఎన్నడూ కూడా పాలు పంచుకునే వ్యక్తి ఈరోజు నేను రాష్ట్ర అధ్యక్షుడిని అయినా అంటానంటే ఒక పత్రికా ప్రకటన ఇవ్వడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అఖిల భారత యాదవ మహాసభలో కనీసం ప్రాథమిక సభ్యత్వం కానీ, లేకపోతే జిల్లా స్థాయి కానీ, రాష్ట్ర స్థాయి కానీ ఏ పదవులు లేని ఒక వ్యక్తి ఈరోజు ఏకంగా తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి ఒక లెటర్ హెడ్ మీద సెల్వం అనే వ్యక్తి నియమించినట్టుగా చెప్పుకుంటూ రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులని చెప్పుకోవడాన్ని మేము చాలా నవ్వుకుంటున్నాం. ఎందుకంటే ఆ లెటర్ హెడ్ మీద కనీసం ఆ ఆఫీస్ ఎక్కడ ఉందో కూడా చిరునామా లేనటువంటి లెటర్ హెడ్ మీద నేను రాష్ట్ర అధ్యక్షుడిని అంటే క్లెయిమ్ చేసుకోవడం అనేది న్యాయపరంగా చెల్లుబాటు కాదు. అతను నియమించిన వ్యక్తికి అసలు జాతీయ అధ్యక్షుడు కానే కాదంటానంటని ఈ ముఖంగా ఈ సందర్భంగా పత్రికా సమావేశం ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాము. అఖిల భారత యాదవ మహాసభ జాతీయ అధ్యక్షుడు స్వపన్ కుమార్ ఘోష్ గారు ఇంతకుముందు చాలామంది 1924 నుంచి కూడా స్థాపితమైనటువంటి మా సంస్థను ఈరోజు ఉన్నటువంటి ప్రఖ్యాతిని, దానికి ఉన్న ఖ్యాతిని గమనించుకొని, ఎందుకంటే ఈ వేదిక మీదుగా ఎందరో నాయకులు దీని నుంచి ఉద్భవించి ఈరోజు జాతీయ రాజకీయాలను శాసించే దశకు చేరుకున్నారు. దీన్ని ఈ ప్రభావాన్ని, ఈ సంఘ ప్రభావాన్ని గుర్తించుకొని ఒక డూప్లికేట్ సంస్థను ఒక లెటర్ హెడ్ ప్రింట్ చేసుకొని వచ్చి ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు అని చెప్పుకోవడం నిజంగా బాధాకరమైన విషయం. ఒకవేళ నిజంగానే యాదవులకు సేవ చేయాలంటే ఏదన్నా కింది స్థాయి నుంచి కార్యక్రమాలు చేపట్టుకుని పోవాలి, కానీ రాష్ట్ర అధ్యక్షుడు చేసుకొని ఒక రాజకీయ లక్ష్యాన్ని పొందే క్రమంలో దీన్ని ఈ క్రమంగా యాదవుల మధ్యలో ఒక చిచ్చు తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతుందంటానంటని ఈ విధంగా ఇకమైనటువంటి ఈ పనులు మానుకొని ఈ అసలైనటువంటి అఖిల భారత యాదవ మహాసభ బద్దుల బాబురావు యాదవ్ గారు వారి నాయకత్వంలో మేము అందరం పనిచేస్తున్నాము. ఈ విషయం అందరికీ స్పష్టంగా చేయదలుచుకున్నాం. ధన్యవాదాలు.